ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పాల్గొన్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఐటీడీపీఓ రాహుల్ మరియు భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణలు కలిసి అంబేద్కర్ సెంటర్, కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఐటీడీ రోడ్డులోని కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగురవేశారు. ఆదివాసీ నాయకులు, ఆదివాసీ సంఘాల ఉద్యోగులు, యువతీ యువకులు భద్రాచలం పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీగా నిర్వహించి అనంతరం ఐటీడీ కార్యాలయం పక్కన ఉన్న గిరిజన భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీ కళాకారుల సాంప్రదాయ నృత్యాలు, కళారూపాలు, ముత్యాల ప్రదర్శనలతో కార్యక్రమం అనంతరం ఉత్సాహభరితంగా సాగింది. భారీ సంఖ్యలో ఆదివాసీ, గిరిజన సోదర సోదరీమణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజన సోదర సోదరీమణులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ పార్టీల నాయకులకు పేరుపేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘం నాయకులు ముర్ల రమేష్, తెల్లం రమణయ్య, పూనం వీరభద్రం, కుంజ ధర్మారావు, కుంజ సంతోష్, గిరిజన సంఘాల నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పండుగగా జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఆదివాసీ అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్ళాలని ఆనాటి మా పెద్దలు కొమరం భీము కానీ, స్వయం గంగులు కానీ మా వరకు ఆ రోజు ప్రైజ్ చేసిన అడిబిడ్డ రాజులైన ఉండి కూడా మా తరఫున ప్రైజ్ చేసిన అల్లు సీతారామరాజు లాంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెచ్చుకున్నాం. ఐక్యరాజ్య సమితిలో ఒకరోజు మా ఆదివాసులు కేటాయించినాయి. అలానే ఈరోజు వారు సాధించిన హక్కులని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఐక్యంగా సాధించాలి. మన హక్కులు అయితే ఉన్నాయో హక్కులు సాధించే దాంట్లో ఈరోజు మనం అన్ని యాక్ట్లు ఎన్నైతే యాక్ట్ ఉన్నాయో ఆదివాసీ మన హక్కులను కాపాడే దాంట్లో ప్రతి ఒక్కరూ చేయి కలిపి నడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అదే మన రావుల బిఓ గారు వచ్చిన తర్వాత మన ఐటీడీలో మనం అంతరించిపోతున్న ఒక మ్యూజియం పెట్టి ఈరోజు ప్రత్యేకంగా మన స్థానం, మన మూలాలు ఎక్కడి నుంచి వచ్చింది, మన ఆదివాసులు, మీ ఆదివాసులు ఇక్కడి నుంచి వచ్చారు, అడవుల నుంచి వచ్చారు, కొండ కోణల నుండి వచ్చారు. ఈ కొండ కోణలో ఎందుకున్నారు అంటే ఆ రోజు ఏదైతే అడవి వనరులు ఉన్నాయో, ఆ రోజు వంకలు ఉన్నాయో, అడవులను వస్తున్న ఏదైతే అడవుల నుంచి ఏవైతే మనకు ఆహారానికి కావాల్సిన తునికి పళ్ళు కానీ, పాల పళ్ళు కానీ, పరికి పళ్ళు కానీ, గుర్రి పళ్ళు కానీ తిని బతుకుతున్నాం అని అడవుల్లోనే ఆ రోజులో ఉండి, ఆ రోజులు అనేక ఆహారం లేకున్నా బొత్తుకూర లాంటిది, పచ్చకూరల లాంటిది తిని మీరు వెళ్తున్నారు. ఈరోజు రాహుల్ గారు వచ్చిన తర్వాత ఐటీడీలో ఒక మ్యూజియం పెట్టి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం మీ ఆదివాసులు ఇక్కడి నుంచి వచ్చారు. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా ఆయన ఎంతో కష్టపడి మ్యూజియంని కట్టి మన అభివృద్ధిలో భాగంగా ఇలా వచ్చారు. మీరు ఇలా మీరు ఈరోజు అభివృద్ధి చెందుతున్నారు తప్ప చెందుతూ ఉన్నారు. ఇంకా చెందవలసింది ఉంది. మీరు మీ హక్కులను కాపాడవలసింది ఉంది అని శుభాకాంక్షించిన ఆదివాసీ అందరూ బాగుపడుతున్నారు. ఐటీడీ అయితే కృషి తుంగనం మీకు పాత సమస్య మక్కన మాకు ఎత్తు మేము సాయం తుంగుతాము. జై ఆదివాసీ, జై జంజోర్. ఆదివాసీ కండవాలు ఈ రోజు భద్రాచలంలో ఐటీడీ వారి ఆధ్వర్యంలో గిరిజన ఐక్య సంఘాల వేదిక ద్వారా భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నుంచి పురవీధుల నుంచి ఒక భద్రాచలం చదరిల్లే విధంగా ఆదివాసులను సమీకరించి గిరిజన భవనంలో ఈరోజు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఐక్యరాజ్య సమితి మనలో 94లో గుర్తించి ఆదివాసులు పరిరక్షణ, హక్కులు, సంస్కృతి, భాషా సంప్రదాయం రక్షణ కోసం ఈరోజు గుర్తించినటువంటి రోజు. కాబట్టి ఇంకా హక్కులు మనం సాధించుకోవాల్సినటువంటి ఇది ఉన్నది. కాబట్టి దయచేసి ఆదివాసుల మిత్రులకు తెలియజేయడం ఏమనగా భద్రాచలం నుంచి ఒక మేనం ఒకటి చేస్తా ఉన్నాం. ఇంకా వీసా చట్టం కానీ, పట్టాటి చట్టం కానీ, ఇంకా 59 కానీ అన్ని చట్టాలు అమలు కాకపోవడం వల్ల ఇంకా మారుమూల ప్రాంతంలో విద్యుత్, రోడ్డు, విద్య, వైద్యం అందనటువంటి ఆదివాసీ గూడాలు ఉన్నాయి. దయచేసి పాలకులు వాటిని పట్టించుకొని వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక భద్రాచలం నుంచి ఒక విలువ విడుదల చేయనున్నాము. దయచేసి ఆదివాసులంతా ఐక్యంగా ఉండి
ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా మా ఆదివాసీ సోదరులకు అదేవిధంగా మిగతా ప్రజానికం కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ చూస్తూనే ఉన్నారు, ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం అంటే ఒక పండుగలకు జరిగే పరిస్థితి కనపడుతుంది. మీరు చూస్తున్నారు, ఒక పక్క డోలుకులతో రేరాటలతో చాలా ఆనందంగా ఉత్సాహంగా అందరూ కూడా చక్కగా పాల్గొంటున్నారు. ఈరోజు ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు భద్రాచలం పట్టణ కేంద్రంగా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే కోరేది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి. మేము ఏదైతే ఈ మధ్యకాలంలో కోల్పోయాం, వాటికి సంబంధించి ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాం, ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా అనేక విన్నపాలు చేస్తున్నాం. అయినప్పటికీ ఈరోజు వరకు కనీసం నిమ్మక నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు మేము ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని స్వీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసుల గడ్డైనటువంటి భద్రాచలం పొద్దున ఈ రోజున కోయా కొండరెడ్డి నాయకుడు ఆదిమ జాతుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సంబరాలని పూర్తిగా ఐటీడీ సహకారం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులు సంబరాలు జరుపుకుంటున్న పక్కన అనేక రకాల సమస్యలతోటి సతమతమవుతూ ఉన్నారు. ఈ యొక్క సమస్యని పరిష్కారం కావాలని చెప్పంటే భారత రాజ్యాంగంలో ఆదివాసులకు కేటాయించినటువంటి హక్కులు, చట్టాలు అయితే ఉన్నాయో ఈ చట్టాలు పూర్తిగా అమలు చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆదివాసుల సమస్యల పరిష్కారం కావాలంటే వారి సంక్షేమ రంగాల్లో అభివృద్ధి కావాలని చెప్పంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారు కేటాయించేటువంటి బడ్జెట్లో ఎక్కువ కేటాయని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆదివాసీ సంఘాలుగా మరి పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ భవిష్యత్తులో జరగబోయేటువంటి అన్ని ఉత్సవాలకి మరి ప్రభుత్వం నుంచి సహకారం ఉందని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.